డ్రగ్స్ మహమ్మారిని తుదముట్టించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలు అభినందనీయం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్రగ్స్ నిర్మూలన కోసం రేవంత్ ప్రతినబూనిన తీరు ఉక్కు సంకల్పానికి నిదర్శనం. అధికార యంత్రాంగాన్ని కార్యోన్ముఖులను చేయడంలోనూ, ఎక్కడికక్కడ మాదక ద్రవ్యాలను అరికట్టడంలోనూ తనదైన ముద్రను వేశారు. నిజానికి పాలకులు మాటలు చెప్పడం, వాటిని మరుగున పడేయడం సర్వసాధారణం. కానీ సీఎం రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని డ్రగ్స్ సీజ్ విషయంలో నిరూపించుకుంటున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల పీచమణిచేందుకు రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా చేసే నేరగాళ్లను కటకటాల్లోకి పంపడమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. నిజానికి స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అమాయకపు పిల్లలు తమకు తెలియకుండానే మత్తుమందుకు బానిసలవుతున్నారు. ఈ డ్రగ్స్ మాఫియా పబ్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్, ధనికుల పిల్లలే టార్గెట్ గా ముందుకు కదులుతోంది. సేమ్ టైం మధ్యతరగతి పిల్లల్ని కూడా ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. ఒక్కసారి వాడిన వారు దాని నుంచి బయటపడే పరిస్థితులుండవు. దీన్నే అదనుగా తీసుకుని డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. $4,988 కేసులు, 10,697 మంది నిందితుల అరెస్టు, 364.19 కోట్ల రూపాయల విలువైన సరుకు పట్టివేత, 47.16 కోట్ల రూపాయల విలువైన స్థిర చరాస్తుల జప్తు. ఏమిటి వివరాలు అనుకుంటున్నారా? పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ వెన్ను విరుస్తున్న డ్రగ్స్ వ్యాపారం లెక్కల చిట్టా ఇది. 2021 నుంచి మొన్నటి జూన్ వరకు నమోదైన ఈ సంఘటన చూస్తే ఎవరికైనా ఒళ్లు జలధరించక మానదు. ఒకప్పుడు సంపన్నులు, సినీతారలు, క్రీడాకారుల పేర్లతో ముడిపడి అప్పుడప్పుడు వినిపించే డ్రగ్స్ ముచ్చట్లు ఇప్పుడు ప్రతి నోటా, ప్రతి ఇంటా వినబడుతూ ఉన్నాయి. 10 ఏళ్ల పసివాళ్లు సైతం డ్రగ్స్ బారిన పడుతున్నారు. దేశ విదేశాల నుంచి రకరకాల పేర్లతో, రకరకాల రూపాల్లో డ్రగ్స్ ప్రతి పల్లెకు చేరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్, అధిక లాభాలు ఉండడంతో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. యువతరంతో పాటు పిల్లలు సైతం మత్తుకు బానిసలవుతున్నారు. ఇప్పుడు మేల్కొనకపోతే మన పిల్లల భవితవ్యం చీకటవుతుంది. దేశ భవిష్యత్ అగమ్యగోచరమవుతుంది. రాష్ట్రాన్ని కమ్మేస్తున్న ఈ చీకటిని తొలగించి ప్రతి ఇంటా వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ, మాదక ద్రవ్యాలు లేని తెలంగాణ కోసం తపన పడుతున్నారు. మాదక ద్రవ్య నిరోధక సంస్థ లెక్కల ప్రకారం దేశంలో 10 కోట్ల మందికి పైగా డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. డ్రగ్స్ కు అలవాటైన వారు అనారోగ్యం బారిన పడడమే కాకుండా నేరాలకు పాల్పడుతున్నారు. గంజాయి, నల్లమందు, కొకైన్, చెరస్, ఎల్ఎస్ఈడి మాదక ద్రవ్యాల పేర్లు ఏవైనా వాటి పని ఒక్కటే, అలవాటు పడిన వారి ఆరోగ్యాలను కబళించడమే. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన పలు అత్యాచారాలు, హత్యలు, దొంగతనాల కేసుల్లో నిందితులు అత్యధికంగా డ్రగ్స్ బారిన పడిన వారేనని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. గంజాయి, ఇతర డ్రగ్స్ సరఫరాకు విద్యార్థులను, మహిళలను సైతం వినియోగిస్తున్నారు. హెరాయిన్, కొకైన్, నల్లమందు, ఓపియం వంటి ఇతర డ్రగ్స్ రాజస్థాన్ నుంచి తెలంగాణకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమర్థుడైన అధికారి సందీప్ శాండిల్యను నియమించారు. టీజీ నాట్ కు సంబంధించి ఒక అధికారికి పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించడం ఇదే తొలిసారి. తెలంగాణలో గత ప్రభుత్వం నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం వహించింది. టీజీ నాబ్ కు సరిపడా నిధులు కేటాయించకపోవడంతో ఆ విభాగం చురుగ్గా వ్యవహరించలేకపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత టీజీ నాబ్ ను బలోపేతం చేశారు. 7 నెలల కాలంలోనే 41.16 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. అంతేకాకుండా 27 కార్లు, 59 మోటార్ సైకిళ్లు అందించారు. టీజీ నాబ్ అధికారులు డ్రగ్స్ ను గుర్తించేందుకు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 నార్కోటిక్స్ డిటెక్షన్ డాగ్స్ పనిచేస్తున్నాయి. పబ్లు, ఫామ్ హౌస్లలో జరిగే పార్టీలపై నాబ్ దాడులు చేసి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకోవడంతో పాటు నిందితులను అరెస్టు చేస్తున్నారు.
డ్రగ్స్ మత్తులో ప్రజలు మునిగిపోతుండటంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. సింగపూర్, ఇరాన్, వియత్నాం, చైనా, మలేషియా, థాయిలాండ్, సౌదీ అరేబియా, కొలంబియా వంటి దేశాలు డ్రగ్స్ సరఫరా చేసేవారికి, అమ్మేవారికి, ఆ వ్యాపారంతో సంబంధం ఉన్నవారికి ఉరిశిక్ష, యావజ్జీవ శిక్షలు విధిస్తున్నాయి. తెలంగాణలోకి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి వస్తోంది. అంతర్జాతీయ డ్రగ్స్ ర్యాకెట్లను అరికట్టేందుకు మన రాష్ట్రంలో వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహరచన చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ట్ర పునర్విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన భేటీలోనూ డ్రగ్స్ నియంత్రణపై ఆయనతో చర్చించారు. డ్రగ్స్ నిరోధానికి తెలంగాణ, ఏపీ అదనపు డీజీలతో సమన్వయ సమితి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీ, ఒడిశా సరిహద్దు నుంచి రాష్ట్రంలోకి గంజాయి ఎక్కువగా వస్తుండటంతో దాన్ని అరికట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. 2 రాష్ట్రాల అధికారులతో కూడిన సమన్వయ కమిటీతో స్మగ్లర్ల కదలికలపై దృష్టి పెట్టడం, పరస్పర సమాచార మార్పిడితో సరఫరాను అరికట్టవచ్చు. డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేసినప్పుడు సరిహద్దు సమస్యలు, ఇతర అడ్డంకులను సమర్థంగా అధిగమించే అవకాశం ఉంటుంది. స్మగ్లర్లపై ఏకకాలంలో 2 రాష్ట్రాల్లో కేసులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో వారు మళ్లీ డ్రగ్స్ సరఫరా విషయంలో వెనకడుగు వేస్తారు. డ్రగ్స్ విషయంలో మన పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపనను నిండు మనసుతో అర్థం చేసుకుందాం. మాదక ద్రవ్యాల మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమి కొడదాం. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కలను సాకారం చేసుకుందాం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా అంతే సీరియస్ గా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. దేశంలోకి డ్రగ్స్ ఎలా ప్రవేశిస్తున్నాయో పూర్తి స్థాయిలో దృష్టి సారించి నివారణ చర్యలు తీసుకోకుంటే దేశంలో యువత మొత్తం నిర్వీర్యం అవుతుందనేది ప్రభుత్వాలు గ్రహించాలి. లేకుంటే యువత భవిష్యత్తు అంధకారమే.